Oh yeah, 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 oh yeah. Hey there, what you drinking? 2 shots, let's pour it up. I know what you're thinking, but tomorrow won't come for us. This life that we're living, ain't never gonna give it up. Double shot for the gifted, and one more for us. There you go, drink it up. All this love in a cup. Yeah, we go slow, we go fast. Yeah, we can't get enough. We stay all day, all night, living in paradise. Remember, you don't get it twice. The time of your life. This is the time of your life. Remember, you don't get it twice. The time of your life. Don't look at the past, no, we're not going that way. Oh, now make it last, make it last to the break of day. No matter what people say, live life in a fast lane. Double shot for the gifted, triple shot for the pain. There you go, drink it up, all this love in a cup. Yeah, we go slow, we go fast. Yeah, we can't get enough. We stay all day, all night, living in paradise. Remember, you don't get it twice. The time of your life. This is the time of your life. Remember, you don't get it twice. The time of your life. Remember, you don't get it twice. The time of your life. Don't look at the past, no, we're not going that way. Oh, now make it last, make it last to the break of day. No matter what people say, live life in a fast lane. Double shot for the gifted, triple shot for the pain. There you go, drink it up, all this love in a cup. Yeah, we go slow, we go fast. Yeah, we can't get enough. We stay all day, all night, living in paradise. Remember, you don't get it twice. The time of సీనియర్ కన్సల్టెంట్ అండ్ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ మెడికల్ ఆంకాలజీ స్టార్ హాస్పిటల్స్. సో ఇవాళ మన స్టార్ హాస్పిటల్స్లో క్యాన్సర్ కేర్ అన్నది కాంప్రిహెన్సివ్ క్యాన్సర్ కేర్ అన్నది మొదటి నుంచి ఉంది. మాదంతా టీమ్ వర్క్ తోటి సర్జికల్, రేడియేషన్, మెడికల్, హిమటాలజీ ఇవన్నీ కలిసి కాంప్రిహెన్సివ్ క్యాన్సర్ కేర్ అన్నది మనం పేషెంట్స్కి అందజేయటం అంటూ జరుగుతుంది. దీంతో మనం చాలామంది పేషెంట్స్కి క్యూర్ చేయటం, వాళ్ళ లైఫ్ని ప్రొలాంగ్ చేయటం అంటూ జరిగింది. కానీ హ్యూమన్ సైడ్ ఆఫ్ ఆంకాలజీ అని అడిగితే అది పెయిన్ అండ్ పాలియేటివ్ సర్వీసెస్ విభాగం. అది లేకుండా మనం హోలిస్టిక్ క్యాన్సర్ కేర్ అనేది మనం అచీవ్ చేయలేం. సో ఒక క్యాన్సర్ పేషెంట్కి ట్రీట్మెంట్ ఒకటే కాదు, వాటికి సంబంధించిన చాలా బాధలు, అవి ఫిజికల్ కానీ, సోషల్ కానీ, ఎమోషనల్ కానీ, ఈ సపోర్ట్ అందజేయడానికి ఈ పెయిన్ అండ్ పాలియేటివ్ సర్వీసెస్ అనమాట. ఈ ప్రోగ్రామ్ యొక్క ప్రత్యేకత ఏంటంటే దీంట్లో హాస్పిటల్ బేస్డ్ పాలియేటివ్ కేర్, ఓపీడీ బేస్డ్ పాలియేటివ్ కేర్, ఇంకా హోమ్ బేస్డ్ పాలియేటివ్ కేర్ అంటూ మనం అందజేయటం అంటూ జరుగుతుందన్నమాట. సో ఏంటంటే 4 గోడల మధ్య మొదలైన వైద్యం అది ఇంటికి వెళ్ళాక కూడా ఒక కంటిన్యూమ్ ఆఫ్ కేర్ ఉండడం, వాళ్ళని హ్యాండ్ హోల్డ్ చేయటం ఈ ట్రీట్మెంట్ ప్రక్రియలో. అండ్ జబ్బు మనం నయం చేయలేకపోయినా జబ్బు మూలంగా వచ్చిన బాధని, ఒక్కొక్కసారి వైద్యం మూలంగా వచ్చే బాధల్ని మనం దాన్ని ఎంత తగ్గించుకుని, ఎంత పెయిన్ ఫ్రీగా అండ్ అవస్థ తగ్గించుకునేటట్టుగా మనం చేయటం, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని సపోర్ట్ చేయటం, వాళ్ళకి ఈ కేర్ తీసుకోవడంలో వాళ్ళని కూడా ఒక భాగం కింద చేసి వాళ్ళని ట్రైన్ చేసి చేయడానికే ఈ ముఖ్య ఉద్దేశం ఈ డిపార్ట్మెంట్ అనేది మనం స్టార్ట్ చేయడం అంత జరుగుతుంది.
సో దీంతోటేంటంటే వీ వాంట్ టు అచీవ్ దట్ హోలిస్టిక్ క్యాన్సర్ కేర్. సో క్యాన్సర్ కేర్ అన్నది 4 గోడలకే పరిమితం కాకూడదు. అది కంటిన్యూమ్ ఆఫ్ అవర్ కేర్. ఇట్ ఈస్ నాట్ అ పాలియేటివ్, ఇట్స్ నాట్ అ క్యాన్సర్. పాలియేటివ్ అండ్ పెయిన్ మీకు చెప్పినట్టు ఇట్స్ స్పెషలైజ్డ్ మెడికల్ కేర్. ఇప్పుడు కొంతమంది క్యాన్సర్ పేషెంట్స్ కుట్టి నొప్పి ఒకటే ఉంటుంది, కొంతమందికి ఆయాసం ఉంటుంది, కొంతమందికి నాన్ హీలింగ్ వూండ్స్ ఉంటాయి. సో అన్ని రకాల క్యాన్సర్ ట్రీట్మెంట్స్ అయిపోయి ఉంటాయి కానీ అవి తగ్గవు. ఆర్ ఒక్కొక్కసారి అవి తగ్గడానికి టైం పట్టచ్చు. అప్పటి వరకు అది ఆ సిమ్టమ్స్ ఏదైతే ఉందో బాధ వస్తుందో వాటిని మనం తగ్గించాలి. సో అవి తగ్గించడానికి ఏవైతే మనం స్పెషల్ మెడికల్ కేర్ ఇస్తాం దాన్నే పెయిన్ అండ్ పాలియేటివ్ కేర్ అంటాం అనమాట. సో ఆ వూండ్ కేర్ ఎలా తీసుకోవాలి, నొప్పి ఎలా తగ్గించుకోవాలి, ఆయాసాన్ని ఎట్లా కంట్రోల్ చేయాలి. సో ప్రతిదాన్ని మనం హాస్పిటల్లో అడ్మిట్ చేసి వార్డులలో పెట్టేసి పేషెంట్కి చేయడంతో అది చాలా సైకలాజికల్ బర్డెన్ కూడా కాజ్ చేస్తుంది. సో ఈ సిమ్టమ్స్ అన్నిటినీ మనం ఈ పెయిన్ అండ్ పాలియేటివ్ డిపార్ట్మెంట్ అండ్ స్పెషలిస్టులు ఎవరైతే హ్యాండిల్ చేస్తారో దీంతో చాలామంది పేషెంట్స్ ఉపశమనాన్ని పొంది ఈ హాస్పిటల్ విజిట్స్ కూడా తగ్గడం చేసి అండ్ క్యాన్సర్ ట్రీట్మెంట్ కూడా కొనసాగించే అవకాశం ఉంది. ఒక అత్యంత ముఖ్యమైన రోజు పెయిన్ అండ్ పాలియేటివ్ కౌన్సిలింగ్ క్లినిక్ అనేది స్టార్ట్ చేశాం. ఈ పెయిన్ అండ్ పాలియేటివ్ క్లినిక్ ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే క్యాన్సర్ పేషెంట్లో అత్యంత బాధాకరమైన విషయం నొప్పి. సో విపరీతమైన నొప్పితో బాధపడతా ఉంటారు. ఆ నొప్పి నుంచి ఉపశమనం చేస్తే వాళ్ళ రిలీఫ్ అనేది వర్ణనాతీతం. అదేవిధంగా క్యాన్సర్ పేషెంట్లో ఉపయోగపడే మందుల్లో రకరకాల అడ్వాన్స్ మెడికేషన్స్ ఉంటాయి, మార్ఫిన్ అని, ఫెంటనిల్ అని, అట్లాంటి మెడికేషన్స్. అట్లాగే వాళ్ళు పడే గాయాల నుంచి, అట్లాగే నిద్రలేనితనం, ఇట్లాంటి రకరకాల ప్రాబ్లమ్స్ని ఒక గూటిలో చేర్చి వాళ్ళకి నిర్దిష్టమైన ప్రణాళిక ప్రకారం జరుగుతున్న ట్రీట్మెంట్ అంటే కీమోథెరపీ, సర్జరీ, రేడియేషన్తో పాటు ఈ పాలియేటివ్ కేర్ని కూడా మనము దాంట్లో ఇంక్లూడ్ చేసి ఇవ్వగలిగితే 360 degrees కేర్ ఇచ్చి వాళ్ళ ఇంప్రూవ్మెంట్లో భాగస్వామ్యం అవుదామనే ఉద్దేశంతో ఇవాళ స్టార్ట్ చేస్తాం. ఈ అవకాశానికి మన ఇనాగరేషన్కి మన మాజీ ఉపరాష్ట్రపతి గారు కూడా విచ్చేయడం అనేది చాలా ఆనందదాయక విషయం. ఈ సందర్భంగా ఫర్ ఎ కాంప్రిహెన్సివ్ క్యాన్సర్ కేర్, ఆల్రౌండ్ కేర్కి స్టార్ హాస్పిటల్, స్టార్ క్యాన్సర్ సెంటర్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ జంక్షన్ ఇన్ అవర్ సిటీ. థ్యాంక్ యూ.